హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఎప్పటిలాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు అయితే స్పెషల్ పాస్తా రెసిపీ అండి. ఈ రోజు నా డైలీ వ్లాగ్లో ఇది ఒక స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇంకా క్రిస్మస్కి హాలిడే ఇచ్చారు కదండి, మా పిల్లలు లేవడమే చాలా లేటు. లేచిన తర్వాత చూడండి ఎలా ఆడుతున్నారో. ఒకరు స్లైము, ఒకరు ప్లాంకు బుక్స్ పట్టుకొని చాప వేసుకుని మరి ఆడేసుకుంటున్నారు. ఈ పాస్తా అనేది స్పెషల్ రెసిపీ అని ఎందుకన్నానంటే, మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. టీవీలో ఒకసారి చూసారంట, అప్పటి నుంచి పాస్తా చేయవమ్మా అని అడుగుతున్నారు. ఇంకా అలాగే హాలిడే వచ్చింది కదా, పిల్లలు మా వారింటి దగ్గర ఉంటారు కదా, తింటారనేసి ఈ రెసిపీ అయితే చేశాను. ఆఫర్ ప్రైస్లో ఉన్నాయని చెప్పేసి ఆన్లైన్లో తీసుకున్నారండి మా వారు. నెక్స్ట్ కూడా పనికి వస్తుందని. ఇది అన్హెల్దీ అనుకోవచ్చు, అన్హెల్దీ ఏం కాదండి, హెల్దీయే. మైదా గట్ట ఏం కలదు ఇందులోని. ఇంకా మా పిల్లల్ని బ్రష్లకు పంపించేసి ఇంకా నేను అవన్నీ సర్దుతున్నాను. మీకు తెలిసిందిగా వాళ్ళు ఎప్పుడు జల్లడం, నేను సర్దుకోవడం, ఇదే పని నాకు. ఇంకా వాళ్ళు ఈలోపు బ్రష్లు చేస్తున్నారు. ఇవి ఇక్కడే వదిలేసామనుకోండి, మళ్ళీ వచ్చి స్నానం చేయకుండా వీటికే తగులుకుంటారు. అందుకే వెంటనే సర్దేసి ఇంకా కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా పిల్లలకి బ్రష్లతో పాటు స్నానాలు కూడా చేపించేశానండి. హెడ్ బాత్ చేశాను ఈరోజు. ఎందుకంటే దీనికి ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే మా పిల్లల కోసము పేలు మందు అయితే తీసుకున్నామండి. మా పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి చాలా ఎక్కువ పేలు పెట్టేశాయి. దానికోసం మా వారు ఒక పేలు మందుని తీసుకున్నారు ఆన్లైన్లో. ఇంకా ఇది ఎలా యూస్ చేయాలి, ఏంటి నేను తీసుకున్నాను అనేది సపరేట్గా వీడియో షూట్ చేస్తాను, మిస్ అవ్వకండి. ఇంకా తలకి చేసేసాక వీళ్ళకి ఉన్నది ఇంత కొంచెం జుట్టు కానీ ఇంకా వాళ్ళకి తలపిడిలు పెట్టమన్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, అమ్మ నీ ఇలాగ పెట్టంటే ఇంకా వాళ్ళిద్దరికి సరదాగా పెట్టేశాను. మా చిన్న పాపకి అస్సలు జుట్టు లేదు కాబట్టి జారిపోతుంది పెడుతూ ఉంటే, ఇంకా తీసి పక్కన పడేసింది. మా పెద్ద పాప అలానే ఉంచుకుంది. అంతే కదండి, పిల్లలు మనం ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగనే ఉండడానికి ఇష్టపడతారు. మ్యాక్సిమం మా పిల్లలు అయితే అంతేనండి. నేను చీర కడితే నాకు చీర కట్టమ్మా అంటారు, నేను ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారంటారు. వంట చేస్తే నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా అంటారు. దానికి కొంచెం టైం ఉందలేండి అని చెప్తాను నేను. ఇంకా మా పిల్లలకి హెడ్ బాత్ అయిపోయింది. అలాగే బ్రేక్ఫాస్ట్ పెరుగన్నంతో నంచుకోవడానికి బెల్లము డేట్స్ ఇచ్చానండి. ఇంకా వాటితో తినేశారు. అయితే పేలు మందు పెట్టానని చెప్పాను కదా, తల కొంచెము తడిగా ఉన్నప్పుడే ఆ పేలు దువ్వెనతో దువ్వితే పేలు ఈలు ఏ ఉన్నా సరే వచ్చేస్తాయండి. ఇద్దరికి తీసేశాను. ఇంక వాళ్ళు ఆడుకుంటున్నారు టీవీ పెట్టుకొని. ఆ తర్వాత మాకు కొంచెం యూట్యూబ్ వర్క్ ఉంటే మా హస్బెండ్ నేను చేస్తున్నాము. అంటే వీడియో థంబ్నెయిల్స్, ఇంకా ట్యాగ్లో డిస్క్రిప్షన్స్ అలాంటివి ఏమున్నా సరే మేము ల్యాప్టాప్లను వేసుకుంటాము. మా హస్బెండ్కి ఈరోజు హాలిడే కాబట్టి తను కొంచెం హెల్ప్ చేస్తున్నారు, లేదంటే నేనే చేసుకుంటానండి. ఇదిగో ఈ మధ్యలో ఈ బుడతలు అయితే వస్తూ ఉంటారు మా దగ్గరికి, వాళ్ళని చూసుకుంటూ మేము వర్క్ అయితే చేసుకుంటాము. ఇంకా వీడియో థంబ్నెయిల్, వీడియో రిలీజ్ చేయడం కూడా పని అయిపోయిందండి. ఇంకా తర్వాత మనం కిచెన్ క్లీన్ చేసుకోవడం పని ఒకటి ఉంటుంది కదా, పెద్ద పని. అది నాకైతే 1/2 అవర్ పడుతుంది. ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని ఇంటిని నీట్గా ఓడ్ చేసుకొని ఇంకా పిల్లలకి మా వారికి ఇచ్చిన మాట ప్రకారంగా పాస్తా రెసిపీకి అయితే రెడీ అవుతున్నానండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాము, డిసానో అనే బ్రాండ్ నుంచి అండి. దీంతో పాటు డిసానో నుంచి ఆలివ్ ఆయిల్ కూడా తీసుకున్నాము. ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. అయితే మనం ఇక్కడ పాస్తా ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో 2 కప్పులు వాటర్ని ఒక గిన్నెలో వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత పాస్తాను వేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి. అయితే పాస్తా అంటే చాలా మంది అన్హెల్దీ అనుకుంటారు కదా, అస్సలు కాదండి. ఈ పాస్తాలోనైతే 1% కూడా మైదా అనేది ఉండదు. ఇంకా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఇందులోకి యాడ్ చేయరండి. చాలా విధాలుగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆలివ్ ఆయిల్ అలాగే ఈ పాస్తా వలన. అవి కూడా మనం చెప్పుకుంటూ ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దాము. ఆలివ్ ఆయిల్ పాస్తాలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో త్వరగా కలవకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవండి. అలాగే ఆలివ్ ఆయిల్ లో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయండి. అలాగే ఈ పాస్తా సాలాడ్లో మనము ఈ విధంగా బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, టమాటో ఇలా ఏ వెజ్జెస్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇవన్నీ మన శరీరానికి అందాలంటే కొవ్వు అవసరము. ఆలివ్ ఆయిల్ ఈ విటమిన్స్ ని శరీరం గ్రహించడంలోని సహాయపడుతుందండి. అంతేకాదండి, 100% డ్యూరం వీట్ ఆర్ సెమోలినా అంటే సుజీతో తయారు చేయబడిందండి. 0 కొలెస్ట్రాల్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ. అలాగే 100% వెజిటేరియన్ అండి. అలాగే ఈ ఆలివ్ ఆయిల్ వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ తో ప్యాక్ చేయబడుతుందండి. ఇందులో కూడా 0 కొలెస్ట్రాల్ అలాగే ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ. అలాగే స్పెయిన్ నుంచి ప్రీమియం క్వాలిటీతో తయారు చేయబడుతుందండి. అయితే 70 to 80% ఈ పాస్తా కుక్ అయిన తర్వాత ఫిల్టర్ సహాయంతో ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. మనకి నొక్కితే మనకి వెంటనే ఇరిగిపోతుందండి, ముక్క సాఫ్ట్ గా ఉంటుంది. అలాంటప్పుడు స్టవ్ ఆపేసి వడకట్టేసుకోవాలి. దీని పక్కన పెట్టేసి చల్లారనిద్దాం. ఇప్పుడు సలాడ్లోకి వేసే వైట్ సాస్ ని ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చండి. బయట ఏమీ కొనవసరం లేదు. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 4-5 స్పూన్ల వరకు ఆలివ్ ఆయిల్
వేసుకొని అందులోకి ఒక 2-3 స్పూన్లు మైదాను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఆ తర్వాత ఒక కప్పుడు పాలను వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉన్నామనుకోండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుంది. వైట్ సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, బెటర్ టేస్ట్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వైట్ సాస్తో చేస్తున్నాను. మీరు వెజ్తో అయినా సరే ఈ పాస్తా సలాడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక కళాయిలోకి ఒక 4 స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకొని అలాగే అందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని కాసేపు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఒక్క నిమిషం పాటు ఫ్రై అయ్యాక బీన్స్ అలాగే క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ అవి కూడా వేసుకోవచ్చండి. వీటిని హై ఫ్లేమ్లోని రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అనుకోండి, తొందరగా మెత్తపడతాయి అన్నమాట. తర్వాత లాస్ట్లో టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లోటి మీడియం ఫ్లేమ్లోని మగ్గించేసుకుంటాం కదా. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా వైట్ సాస్, దాన్ని వేసేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, టేస్ట్ సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పొడి ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్ గా మనము పాస్తాని వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. అయితే దీన్ని వేడివేడిగా తినడం కంటే కాసేపు చల్లారాక తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా మా పిల్లలకి పాస్తా చేస్తున్నాను అని చెప్పిన దగ్గర నుంచి మా నేహ తల్లి అయితే ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు కిచెన్లోకి, అమ్మ పాస్తా రెడీయా అని అడగడానికి. అంత ఎగ్జైట్మెంట్తో ఉంది తను. ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయింది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మేబీ ఈ పాస్తాలోకి ఆలివ్ ఆయిల్ వేసాం కదా, దాని ఫ్లేవర్ అనుకుంటున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇది మధ్యాహ్నం అయినా తీసుకోవచ్చు, సాయంత్రం స్నాక్స్ కింద అలాగే డిన్నర్ కింద కూడా మనం తీసుకోవచ్చండి. అంటే డైట్ చేసిన వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందాక దీని యూజెస్ చెప్పాను కదా. మీలో ఎవరైనా మీ డైట్లో చేంజెస్ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీకు తెలిసిన ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ఆహారంలోని మార్పులు చేర్పులు చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి. ఇంకా మా పిల్లలకి మా వారికి పట్టుకెళ్తున్నాను. మా అందరికంటే ముందు మా నేహతలే చూడండి ఎంత బాగా తింటుందో. నేను వండుతుంటే ప్లేట్లో వేస్తూ ఉంటే ఒక్కొక్కటి తినేస్తూ ఉండేదండి తను. ఇంకా మా దాంట్లో కూడా చేపెట్టి తీసేస్తాను చూడండి, మీరు చూసారు కదా వెనక నుంచి. ఇంకా మా వారు నేను అందరము టేస్ట్ చేసాము. జెన్యున్గా చెప్తున్నానండి, కొంచెం సాల్ట్ తక్కువైంది, మనం వేసుకోవచ్చు తర్వాత అయినా సరే. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. అలాగే మీలో ఎంతమంది పాస్తా సలాడ్ని తిన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ పాస్తా సలాడ్ని డైలీ వారి మీ ఆహారంలోని చేర్చుకోవాలనుకుంటే మాత్రము తప్పకుండా కామెంట్ చేయండి. వీటి లింక్స్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి. ఇదండి ఇవాల్టి మా స్పెషల్ అయితే పాస్తా సలాడ్. మీరేంటి చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు అప్పట్లాగే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.